హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో ఆఫ్సెట్ ఆన్ సర్ఫేస్ వరకు అయితే చూసాం. ఈ వీడియోలో మిర్రర్ ఎంటిటీస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో మిర్రర్ ఎంటిటీస్ అప్లై చేయాలి అంటే ఇక్కడ ఏదైనా ఎంటిటీస్ మనం మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ నేను పాలిగన్ అయితే తీసుకొని ఇక్కడ పాలిగన్ షేప్ అయితే క్రియేట్ చేస్తున్నాను. అది కూడా 6 నెంబర్ ఆఫ్ సైడ్స్తో. మీకు ఏది కావాలంటే ఆ షేప్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎస్కేప్. సో ఇక్కడ మనం మిర్రర్ చెయ్యాలి అంటే ఒక రెఫరెన్స్ ప్రొఫైల్ కూడా కావాలి. దానికోసం ఇక్కడ నేను లైన్ తీసుకొని ఇలాగ స్ట్రైట్గా అయితే డ్రా చేసుకున్నాను అన్నట్టు. సో ఇలాగా ఒక రెఫరెన్స్ ప్రొఫైల్, అలాగే ఇక్కడ ఒక సోర్స్ ఆబ్జెక్ట్ డ్రా చేసుకున్నాను అన్నట్టు. సో ఇక్కడ మీరు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్తో కూడా మిర్రరింగ్ అయితే చేయొచ్చు. కాబట్టి ఇక్కడ నేను చూడండి, ఒక సర్కిల్, ఒక పాలిగాన్ సోర్స్ ఆబ్జెక్ట్స్గా తీసుకున్నాను. అదేవిధంగా ఒక లైన్ని రెఫరెన్స్ ఎంటిటీగా అయితే తీసుకోవడం జరిగింది. సో అయితే ఇప్పుడు మిర్రర్ ఎంటిటీస్ టూల్ని అయితే యాక్టివేట్ చేసి ఇక్కడ మిర్రరింగ్ అయితే చేద్దాం. సో చూడండి, ఇక్కడ మిర్రర్ ఎంటిటీస్ టూల్ని అయితే యాక్టివేట్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఆప్షన్స్లో ఫస్ట్ వన్ ఎంటిటీస్ టు మిర్రర్, అంటే మీరు ఏ ఎంటిటీస్ని మిర్రర్ చేయాలనుకుంటున్నారో అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి, నేను ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఇలాగ డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కాపీ ఎంటిటీస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న సోర్స్ ఎంటిటీస్ అనేటివి మిర్రర్ అయిన తర్వాత డిలీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ కాపీ అనే దాన్ని యాక్టివేట్ చేస్తాం. అంటే ఇక్కడ కాపీ యాక్టివేట్ చేయడం వలన మీరు సెలెక్ట్ చేసిన సోర్స్ ఎంటిటీస్ ఉంటాయి, అలాగే మిర్రర్ అయిన తర్వాత ఇటు సైడ్ కాపీ జనరేట్ అవుతుంది కదా, సో ఆ ఎంటిటీస్ కూడా ఉంటాయి అన్నట్టు. సో అదే ఇక్కడ కాపీ అనే దాన్ని డీయాక్టివేట్ చేశారు అనుకోండి, ఇక్కడ సోర్స్ ఎంటిటీస్ డిలీట్ అయ్యి ఇక్కడ మిర్రర్ అయిన ఎంటిటీస్ మాత్రమే ఉంటాయి. సో చూడండి, ఇప్పుడు నేను దీన్ని కాపీ ఎంటిటీస్ అనే దాన్ని యాక్టివేట్ చేసి పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ మిర్రర్ అబౌట్, ఇక్కడ మిర్రర్ అబౌట్ అంటే రెఫరెన్స్ లైన్. సో అయితే చూడండి, ఇప్పుడు ఈ రెఫరెన్స్ ఎంటిటీ మీద అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇటు సైడ్ అయితే మీకు చూపించేస్తుంది ఇది అసలు ఎంత డిస్టెన్స్ లో వచ్చి ప్లేస్ అవుతుంది అనేది. సో ఇప్పుడు ఇక్కడ టిక్ మార్క్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఇది క్రియేట్ అయిపోతుంది అన్నట్టు. సో ఈ విధంగా మీరు మిర్రరింగ్ అయితే చేయొచ్చు. సో చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ కొంచెం జూమ్ అవుట్ చేసి, సో అయితే ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ అయితే నేను పిక్ చేసుకున్నాను. చూడండి, సో లైన్ తీసుకుని ఇక్కడ నేను డిఫరెంట్ యాంగిల్లో అయితే డ్రా చేసుకుంటున్నాను. సో అంటే ఇక్కడ మీరు పర్టికులర్గా హారిజాంటల్గా తీసుకోవాలి లేదా వర్టికల్గా తీసుకోవాలి అని లేదన్నట్టు, మీరు ఎట్లా కావాలంటే అలాగే రెఫరెన్స్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ మిర్రర్ ఎంటిటీస్ అనే టూల్ని యాక్టివేట్ చేసి ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా ముందుగా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టూల్ మీద క్లిక్ చేసినా ఓకే. సో చూడండి, ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన ఎంటిటీస్ అన్ని కూడా ఇక్కడ ఈ లిస్ట్లో అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ కాపీ ఎంటిటీస్ అనే దాన్ని డీయాక్టివేట్ చేశాను. సో ఇలా డీయాక్టివేట్ చేయడం ద్వారా ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన సోర్స్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా, సోర్స్ ఎంటిటీస్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి అన్నట్లు. సో చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను మిర్రర్ అబౌట్ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నేను రెఫరెన్స్ ఎంటిటీ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. సో దీన్ని సెలెక్ట్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ ఇలాగ వచ్చాయి. దీనికి రీజన్ ఏంటంటే ఇలా ఉన్న ఆబ్జెక్ట్స్ ఈ రిఫరెన్స్ ఎంటిటీకి, సో ఇక్కడ ఎంత యాంగిల్ మెయింటైన్ చేస్తూ ఉంటే అంతే యాంగిల్ మెయింటైన్ చేస్తూ ఇవి కూడా వస్తాయి అన్నట్టు. ఇక్కడ మీరు ఒకవేళ వర్టికల్ లైన్ తీసుకుంటే సో వర్టికల్ గా దీనికి ప్యారలల్ గా స్ట్రైట్ ఇటువైపు వచ్చేస్తాయి. అదే కనుక హారిజాంటల్ గా తీసుకుంటే ఇక్కడ హారిజాంటల్ గా వస్తాయి. అదే విధంగా ఇక్కడ డిఫరెంట్ యాంగిల్ లో తీసుకుంటే ఆ యాంగిల్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ మిర్రరింగ్ అయితే జరుగుతుంది అన్నట్టు. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సోర్స్ ఆబ్జెక్ట్స్ అయితే డిలీట్ అయిపోయినాయి. ఇక్కడ ఏవైతే మిర్రర్ అయ్యాయో అవి మాత్రమే ఉన్నాయి అన్నట్టు. సో ఈ విధంగా మిర్రర్ ఎంటిటీస్ టూల్ అయితే యూజ్ చేయొచ్చు. సో అలాగే నెక్స్ట్ వన్ లీనియర్ స్కెచ్ ప్యాటర్న్. సో చూడండి, ఇక్కడ ఈ లైన్ ఒక్కదాన్ని నేను డిలీట్ చేస్తాను, మిగిలినవన్నీ కూడా అలాగే ఉంచేస్తాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఇలాగే ఎక్స్ డైరెక్షన్ లోను అలాగే వై డైరెక్షన్ లోను సమ్ కాపీస్ అయితే కావాలి. సో ఇక్కడ ఎన్ని కాపీస్ కావాలి అంటే చూడండి, ఇక్కడ నాకు ఎక్స్ డైరెక్షన్ లో ఒక 10 కాపీస్, అదే విధంగా వై డైరెక్షన్ లో ఒక 6 కాపీస్ కావాలి. అంటే రోస్ అండ్ కాలమ్స్ గా ఫామ్ అవ్వాలి అన్నట్టు. సో అలా ఫామ్ అవ్వాలి అంటే ఇక్కడ మనం యూజ్ చేసేది లీనియర్ స్కెచ్ ప్యాటర్న్. అంటే మనం సెలెక్ట్ చేసుకునే సోర్స్ ఆబ్జెక్ట్ లాంటివి ఇంకొన్ని కాపీస్ ఇక్కడ మనకి రోస్ అండ్ కాలమ్స్ గా వచ్చి క్రియేట్ అవుతాయి. సో అయితే ఇప్పుడు ఇక్కడ నేను లీనియర్ స్కెచ్ ప్యాటర్న్ టూల్ అయితే యాక్టివేట్ చేస్తాను. చూడండి, సో ఇది యాక్టివేట్ చేసిన తర్వాత ఇటు సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ డైరెక్షన్ అలాగే వై డైరెక్షన్ అయితే ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అని చూపిస్తూ ఉంటాయి. సో ఇవైతే మనం చేంజ్ చేయలేము అన్నట్టు. అయితే ఇక్కడ ఎక్స్ డైరెక్షన్ లో స్పేసింగ్ ఎంత మెయింటైన్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు టైప్ చేయాలి. సో డిఫాల్ట్ గా 10 అయితే ఉంటుంది. సో ఇది మీరు 10 కన్నా ఎక్కువ తీసుకోవాలన్నా తక్కువ తీసుకోవాలన్నది అది మీ ఇష్టం అన్నట్టు. సో మీకు ఎంత వాల్యూ కావాలంటే ఆ వాల్యూ ఇక్కడ టైప్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 20 అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ 20 అని తీసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీకు టోటల్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలి అంటే ఇక్కడ మీకు కౌంట్ అన్నట్టు. సో టోటల్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలి అంటే అన్ని ఇక్కడ ఇవ్వచ్చు. సో
చూడండి ఇక్కడ నాకు టోటల్ గా సో 10 నెంబర్ ఆఫ్ కాపీస్ అయితే కావాలి. సో ఇలాగ ఎక్స్ డైరెక్షన్ లో సో 10 కావాలన్నాను కాబట్టి ఇక్కడ నేను 10 అయితే తీసుకున్నాను. సో ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ అనేది కూడా అడుగుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ డైరెక్షన్ అనేది స్ట్రైట్ గా 0 degrees లోనే కాకుండా మీకు ఎంత యాంగిల్ కావాలంటే అంత యాంగిల్ అనేది మీరు తీసుకోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 బదులు మీరు 20 అని ఇచ్చారనుకోండి. సో ఇక్కడ ఎక్స్ డైరెక్షన్ లో స్ట్రైట్ గా క్రియేట్ అవ్వాల్సిన కాపీస్ కాస్త ఇక్కడ స్ట్రైట్ గా 0 degrees లో రాకుండా ఇక్కడ 20 degrees మెయింటైన్ చేస్తూ సేమ్ 10 నెంబర్ ఆఫ్ కాపీస్ అయితే క్రియేట్ అవుతాయి అన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ కింద చూసినట్లయితే డైరెక్షన్ 2. సో ఇక్కడ డైరెక్షన్ 2 కి సంబంధించి కూడా ఇక్కడైతే వై యాక్సిస్ అనేది చూపించేస్తుంది. సో ఇక్కడ వై యాక్సిస్ అనేది మీరు చేంజ్ చేయడానికి అయితే కుదరదు కాబట్టి సో దీన్ని ఇలాగే ఉంచేస్తాం. సో దీని తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ కాపీస్. సో ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ మీకు కావాలి అనేది ఇక్కడ తీసుకోవచ్చు అన్నట్టు. సో చూడండి ఇక్కడ టోటల్ గా నాకు 6 నెంబర్ ఆఫ్ కాపీస్ అయితే కావాలి. సో 6 అనేసి ఇచ్చేసాను. ఇక్కడ 6 నెంబర్ ఆఫ్ కాపీస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వై స్పేసింగ్ అంటే వై డైరెక్షన్ లో ఇక్కడ సో ప్రతి 2 ఎంటిటీస్ మధ్యలో గ్యాప్ ఎంత మెయింటైన్ చేయాలి అనేది ఇక్కడ అడుగుతుంది. సో ఇది నేను 15 అయితే ఇస్తున్నాను. సో చూడండి 15 ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ అయితే అడుగుతుంది చూడండి. సో ఇక్కడ యాంగిల్ అనేది సో డిఫాల్ట్ గా 90 degrees అని చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వై డైరెక్షన్ కాబట్టి సో వై డైరెక్షన్ స్ట్రైట్ గా 90 degrees వరకు ఉంటుంది కాబట్టి 90 అనేసి ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ అయితే చూపిస్తుంది. సో మీరు దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కనుక 120 అని తీసుకున్నా అనుకోండి. సో 120 degrees మెయింటైన్ చేస్తూ ఆ యాంగిల్ లో ఇక్కడ వై డైరెక్షన్ లో సో కాపీస్ అయితే జనరేట్ అవుతాయి. సో చూడండి ఇక్కడ నాకు ప్రస్తుతానికి అయితే డిఫాల్ట్ వాల్యూ కావాలి కాబట్టి సో నేను ఇక్కడ 90 అనేది తీసుకున్నాను అన్నట్టు. సో తీసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఎంటిటీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఏవైతే ప్యాటర్న్ చేయాలనుకుంటున్నామో ఆ ఎంటిటీస్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో అయితే ఇప్పుడు అంటే ఇక్కడ ఈ సెటప్స్ అన్ని చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇది కొంచెం కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క ఎంటిటీ మీద ఇలా క్లిక్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలంటే కష్టం. సో అలా కాకుండా మొత్తం ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలంటే అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఒక్కసారి లీనియర్ స్కెచ్ ప్యాటర్న్ టూల్ యాక్టివేట్ చేసిన తర్వాత మన ఎంటిటీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే అన్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకోవడానికి పాసిబుల్ అయితే అవ్వదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే చూడండి ఇప్పుడు నేను ఇక్కడ దీని మీద క్యాన్సిల్ అయితే క్లిక్ చేశాను. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఏవైతే ప్యాటర్న్ చేయాలనుకుంటున్నారో ఆ ఎంటిటీస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లీనియర్ స్కెచ్ ప్యాటర్న్ అనే టూల్ మీద క్లిక్ చేసి సో ప్రీవియస్ గా చేసిన అవే సెటప్స్ ఇక్కడ చేసేయండి. సో చూడండి ఇప్పుడు నేను ఇక్కడ దీని అయితే సెలెక్ట్ చేసాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత నేను సెలెక్ట్ చేసిన ఎంటిటీస్ అన్ని ఇక్కడ చూపిస్తాయి లిస్ట్ లో. సో వీటిలోంచి మీకు ఏం ఉండాలనుకుంటే వాటిని ఉంచొచ్చు, ఏం వద్దనుకుంటే వాటి మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ డెలీట్ అని కనుక క్లిక్ చేసినట్లయితే ఆ పర్టికులర్ ఎంటిటీ డెలీట్ అయిపోతుంది. సో ఇలాగా మనం ముందుగా ఎంటిటీస్ అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మీకు ఏ డైరెక్షన్ లో సో అక్కడ కాపీస్ ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సో చూడండి ఇక్కడ నాకు ఎక్స్ డైరెక్షన్ లో సో 10 మెయింటైన్ చేస్తాను. ఇది చాలా తక్కువ. ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ అయితే ఒక ఎంటిటీ మీద ఇంకొక ఎంటిటీ కాపీ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 50 అని ఇచ్చేస్తాను. సో చూడండి 50 ఇంకా ఉంది. సో ఇంకా పెంచేస్తాను చూడండి 100 లేదా 150. సో అలాగా మీకు ఎంత కావాలంటే ఆ వాల్యూ తీసేసుకోవచ్చు. సో చూడండి ఇలా క్రియేట్ అవుతుంది. సో ఇలా క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ కాపీస్ ఎన్ని కావాలి. సో టోటల్ గా నాకైతే సో 10 నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలి. సో చూడండి ఇక్కడ నుంచి సో టోటల్ గా 10 నెంబర్ ఆఫ్ కాపీస్ వస్తాయి. ఇక్కడ 9 సో ప్లస్ సోర్స్ ఆబ్జెక్ట్ ఒకటి. సో ఇది టోటల్ గా 10 అయితే అన్నట్టు. సో ఇలాగా సో టోటల్ గా 10 నెంబర్ ఆఫ్ కాపీస్ అయితే ఇక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి అంటే సో చూడండి ఇక్కడ యాంగిల్ సో 0 degrees లోనే ఉండాలి అంటే ఇది ఇలాగ ఉంచుతాం. లేదు ఇక్కడ యాంగిల్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నేను 15 యాంగిల్ అయితే ఇస్తున్నాను చూడండి 15 ఎంటర్. సో చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్ గా 15 degrees యాంగిల్ మెయింటైన్ చేస్తూ ఎక్స్ డైరెక్షన్ ఎంటిటీస్ అయితే క్రియేట్ అయినాయి అన్నట్టు. సో ఇలాగా ఎక్స్ డైరెక్షన్ ఎంటిటీస్ ని సో 15 degrees అనేది ఇస్తూ క్రియేట్ చేయొచ్చు. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ వై డైరెక్షన్ సంబంధించిన ఆప్షన్ సో ప్రీవియస్ గా ఏమైతే సెట్ చేసామో అదే విధంగా ఇక్కడ కూడా మనకి డైరెక్షన్ అలాగే స్పేసింగ్ అలాగే సో నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఇవే ఉంటాయి అన్నట్టు. సో చూడండి ఇక్కడైతే మనకి స్పేసింగ్ ఆప్షన్ అనేది హైలైట్ అవ్వట్లేదు. దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడ కాపీస్ ఎన్ని ఉన్నాయంటే సో ఇక్కడ 1 అనే ఉంది. అంటే ఇక్కడ 1 కాపీ క్రియేట్ అవ్వాలంటే మనకి స్పేసింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టు. అందుకోసం ఇక్కడ ఇది హైలైట్ అవ్వట్లేదు. సో చూడండి ఇక్కడ నేను 1 బదులు 6 నెంబర్ ఆఫ్ కాపీస్ తీసుకున్నాను. సో మినిమం అంటే 2 తీసుకుంటేనే ఇది హైలైట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ స్పేసింగ్ అనే ఆప్షన్ నేనైతే 6 తీసుకున్నా. సో 6 ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. సో చూడండి ఇక్కడ కాపీస్ అయితే జనరేట్ అవుతున్నాయి. సో అయితే ఇక్కడ 6 నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఓకే. సో అయితే ఇక్కడ మనకి స్పేసింగ్ వాల్యూ ఎంత. సో చూడండి స్పేసింగ్ వాల్యూ నేను ఇక్కడ 200 అయితే తీసుకుంటున్నాను. 200 ఎంటర్. సో చూడండి 200 డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సో ఇక్కడ 6 నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ అయితే క్రియేట్ చేయడం అనేది జరిగింది అన్నట్టు. సో ఈ విధంగా ఈ 2 ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మీరు వై డైరెక్షన్ లో కూడా యాంగిల్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే యాంగిల్ చేంజ్ చేయాలంటే ఇక్కడ మీకు కావాల్సిన యాంగిల్ వాల్యూ అయితే ఇవ్వాలి. సో చూడండి ఇక్కడ నేనైతే 120 అని తీసుకున్నాను. సో ఇక్కడ 120 అనేసి ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ గా 120 degrees మెయింటైన్ చేస్తూ ఇది వస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ ఈ పర్టికులర్
పర్టికులర్ ఎక్స్ డైరెక్షన్ కానీ లేదా వై డైరెక్షన్ కానీ సో డైరెక్షన్ చేంజ్ చేయాలి అంటే ఫ్లిప్ అవ్వాలంటే అటు ఇటు మనం ఫ్లిప్ అవ్వాలి అంటే ఇక్కడ ఉండే ఈ ఫస్ట్ ఆప్షన్ దీన్ని అయితే యూజ్ చేయాలి. సో చూడండి ఇది రివర్స్ డైరెక్షన్ అంటే ఇక్కడ మన ఎక్స్ డైరెక్షన్ రివర్స్ చేస్తుంది. సో మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్ చేస్తుంది. సో అదే విధంగా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సో వై డైరెక్షన్ అనేది సో చేంజ్ చేస్తుంది అన్నట్టు ఇలాగా. సో రివర్స్ అండ్ నార్మల్. సో ఈ విధంగా డైరెక్షన్ కూడా మార్చుకోవచ్చు అన్నట్టు. సో ఇలాగా మీకు కావాల్సిన ఈ ప్యాటర్న్ అనేది చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఈ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయిపోతుంది, క్రియేట్ అయిపోతుంది. సో అయితే ఇది క్రియేట్ చేసే ముందుగానే అంటే ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసే ముందుగానే ఇక్కడ మీరు ఏదన్నా చేంజెస్ చేయాలన్నా లేదా ఏదన్నా ప్రాపర్ గా సెటప్ చేసుకోవాలన్నా అన్నిటిని కూడా చెక్ చేసుకోండి 1-2 సార్లు. సో ఎందుకంటే ఒక్కసారి అప్లై చేసిన తర్వాత సో మళ్ళీ చేంజెస్ చేయాలంటే కష్టం. సో అయితే చూడండి ఇక్కడ నేను ఈ వై డైరెక్షన్ డిస్టెన్స్ అయితే కొంచెం చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ 2 ఎంటిటీస్ కూడా చూడండి కోయిన్సైడ్ అయితే అవుతున్నాయి. నేను ఇక్కడ 200 బదులు సో 250 అయితే ఇస్తున్నాను. సో 250 ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ గ్యాప్ అయితే వచ్చింది అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ టిక్ మార్క్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఇది అప్లై అయిపోతుంది. సో చూడండి లీనియర్ స్కెచ్ ప్యాటర్న్ అయితే అప్లై అయిపోయింది అన్నట్టు. సో ఈ విధంగా లీనియర్ స్కెచ్ ప్యాటర్న్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని అండు అయితే చేస్తున్నాను, Ctrl+Z. ఓకే, సో ఇక్కడ ఈ లైన్ డిలీట్ చేసి ఇక్కడ మిర్రర్ ఎంటిటీస్ని కూడా డిలీట్ చేస్తాను. ఏదైతే ఒరిజినల్ ఉందో దాన్ని మాత్రమే ఇలా ఉంచేస్తాను అన్నట్టు. సో ఇప్పుడు ఈ ఎంటిటీస్ని యూజ్ చేసి ఇక్కడ సర్క్యులర్ స్కెచ్ ప్యాటర్న్ అయితే చూద్దాం. సో ఈ సర్క్యులర్ స్కెచ్ ప్యాటర్న్ అప్లై చేసే ముందుగా మనం ఇక్కడ ఎంటిటీస్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ముందుగా ఎంటిటీస్ని సెలెక్ట్ చేసి తర్వాత ప్యాటర్న్ ఆప్షన్స్ అయితే యూజ్ చేయండి. సో అప్పుడే ప్రాపర్గా ఈ ప్యాటర్న్ అయితే అప్లై అయిపోతుంది అన్నట్టు. సో చూడండి ఇక్కడ నేను ముందుగా ఎంటిటీస్ అన్ని సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ సో సర్క్యులర్ స్కెచ్ ప్యాటర్న్ టూల్ని అయితే యాక్టివేట్ చేశాను. సో ఇలా యాక్టివేట్ చేయడం ద్వారా ఇక్కడ ఫస్ట్ ఏదైతే పాయింట్ అనేది అడుగుతుంది ఈ పాయింట్ ఏంటంటే ఆరిజిన్ పాయింట్. అంటే ఇక్కడ మన సర్క్యులర్ స్కెచ్ ప్యాటర్న్ అప్లై చేయాలి అంటే మనం ఒక ఆరిజిన్ పాయింట్ అయితే చూపించాల్సి ఉంటుంది. ఆ ఆరిజిన్ పాయింట్ ఇది డిఫాల్ట్ గా ఉండే ఆరిజిన్ ని తీసేసుకున్నది ఆటోమేటిక్ గా. సో ఇది మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి ఇలాగ డ్రాగ్ చేసి అప్లై చేసుకోవచ్చు, లేదా వేరే పాయింట్ ఏదన్నా ఉంటే ఆ పాయింట్ కి దీన్ని మీరు లింక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో చూడండి నేను డ్రాగ్ చేసి ఇలాగ చూపించేసాను. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది అడుగుతుంది. సో ఈ వాల్యూ యూజ్ చేసి మనం ఇక్కడ ఆరిజిన్ పాయింట్ అయితే చూపించవచ్చు, అంటే దాని లొకేషన్ చూపించవచ్చు అన్నట్టు. సో చూడండి ఇక్కడ సో 592.86 అయితే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 500 కావాలి. సో అదే విధంగా ఇక్కడ వై డైరెక్షన్ లో 100 అనేది కావాలి. అది కూడా నెగిటివ్ వాల్యూ లేదా పాజిటివ్ వాల్యూ డిపెండింగ్ ఆన్. సో మీకు ఎలా కావాలంటే అలాగా. సో ఇక్కడ నేను -100 అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఎంటర్. సో చూడండి నేను ఇచ్చిన వాల్యూస్ తో ఇది క్రియేట్ అవడం అయితే జరిగింది అన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే యాంగిల్ వాల్యూ అనేది అడుగుతుంది. సో ఇక్కడ ఇచ్చే యాంగిల్ వాల్యూని బేస్ చేసుకుని ఇక్కడ ఎంటిటీస్ అయితే వస్తాయి. సో చూడండి ఇక్కడ 360 degrees అనేసి ఇవ్వడం వలన ఇక్కడ 360 degrees లో ఇక్కడ క్రియేట్ అయ్యే కాపీస్ అనేటివి ఇక్కడైతే ఫిల్ అయిపోతున్నాయి. సో అలాగే 360 degrees లో ఫిల్ అవ్వకూడదు, నాకు 270 వరకే ఫిల్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ 270 ఇవ్వచ్చు. సో 270 ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ గా 270 వరకే వస్తున్నాయి. సో ఇక్కడ 4 ఎంటిటీస్ కి మనం 270 ఇచ్చిన పెద్ద చేంజ్ అనేది ఇక్కడ తెలియట్లేదు కాబట్టి చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ అయితే నేను చేంజ్ చేస్తాను. ఇక్కడ 4 అయితే ఉంది, నేను ఇక్కడ దీన్ని 15 గా ఇస్తాను. సో 15 ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి 0 నుంచి సో 270 వరకు మాత్రమే ఫిల్ అయింది. అది కూడా 15 నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ తో ఇక్కడ ఇది ఫిల్ అయింది. సో అంటే ఇక్కడ ప్రతి 2 ఎంటిటీస్ మధ్యలో ఈక్వల్ స్పేసింగ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది అన్నట్టు. సో ఇలా ఈక్వల్ స్పేసింగ్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే ఇక్కడ మీరు ఈక్వల్ స్పేసింగ్ అనే ఆప్షన్ ని డియాక్టివేట్ చేయండి. సో దీన్ని డియాక్టివేట్ చేయడం ద్వారా ఇక్కడ ఈక్వల్ స్పేసింగ్ అయితే మెయింటైన్ చేయదు అన్నట్టు. సో చూడండి ఇక్కడ ఇప్పుడు దీని ఈక్వల్ స్పేసింగ్ అనే దాన్ని డియాక్టివేట్ చేయడం ద్వారా 19.29 degrees అనేది చూపిస్తుంది. అంటే ప్రతి 2 ఇన్స్టెన్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ సో 19.29. సో అయితే ఇప్పుడు దీన్ని నేను 20 గా ఇచ్చాను అనుకోండి. సో చూడండి ఇక్కడ 20 అనేది మెయింటైన్ చేస్తే ఇక్కడ 270 కన్నా ఎక్కువ యాంగిల్ లేకైతే వచ్చింది అన్నట్టు. అంటే 270 కన్నా ఇంకా ముందుకు వచ్చేసినాయి ఇక్కడ కాపీస్ క్రియేట్ అవుతూ. సో ఈ విధంగా మనం ఇక్కడ యాంగిల్ మనకు కావాల్సిన యాంగిల్ వాల్యూ అనేది ఇవ్వచ్చు, లేదా ఇక్కడ ఫిల్లింగ్ యాంగిల్ అయినా ఇవ్వచ్చు అన్నట్టు. సో అంటే ఇక్కడ మీరు ఈక్వల్ స్పేసింగ్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేయడం ద్వారా మీరు ఫిల్ యాంగిల్ అయితే అప్లై చేస్తారు. అంటే టోటల్ గా మీకు ఎంత యాంగిల్ లో ఫిల్ అవ్వాలి అనేది చూపిస్తారు. సో అదే విధంగా ఈ పర్టికులర్ ఈక్వల్ స్పేసింగ్ అనే ఆప్షన్ ని డియాక్టివేట్ చేయడం ద్వారా మీరు యాంగిల్ బిట్వీన్ 2 ఎంటిటీస్ అనేది చూపిస్తారు. ఇక్కడ 2 ఎంటిటీస్ అంటే ప్రతి 2 ఎంటిటీస్ అన్నట్టు. సో దీని నుంచి దీనికి ఎంత యాంగిల్ ఉండాలి, దీని నుంచి దీనికి ఎంత యాంగిల్ ఉండాలి అనేది ఇక్కడ ఓవరాల్ గా 20 అనేసి ఇస్తే సో ప్రతి 2 ఎంటిటీస్ మధ్యలో సో 20 degrees మెయింటైన్ చేస్తే, లేదా మీరు కనుక ఒక 11 ఇచ్చారనుకోండి ఇక్కడ ప్రతి 2 ఎంటిటీస్ మధ్యలో సో
ఆ 11 యాంగిల్ మాత్రమే మెయింటైన్ చేస్తూ ఇక్కడ అసలు మనకి 15 నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఎంతవరకు రావాలనో అంతే ఫిల్ అవుతుంది అన్నట్టు. సో అంటే ఇక్కడ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ తీసుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఇక్కడ ఇచ్చే ఆ పర్టికులర్ యాంగిల్ లోనే ఫిల్ అవుతాయి అన్నట్టు. సో నెక్స్ట్ ఈ రిఫరెన్స్ సర్కిల్ కి సంబంధించిన రేడియస్, అంటే ఇక్కడ మనకి బ్లూ కలర్ లో చూపించే ఆ సర్కిల్ రేడియస్ అనేది మనం ఇక్కడ నుంచి చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది 300 రేడియస్ మెయింటైన్ చేయాలంటే 300 ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే సో చూడండి 300 రేడియస్ మెయింటైన్ చేస్తూ ఈ సర్కిల్ అయితే క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల ఇక్కడ మనం తీసుకున్న ఆరిజిన్ పాయింట్ లొకేషన్ అయితే చేంజ్ అవుతుంది అన్నట్టు. సో అదే విధంగా నెక్స్ట్ ఆప్షన్ యాంగిల్. సో ఇక్కడ మనం ఇచ్చే యాంగిల్ వాల్యూ ఇదే ఆరిజిన్ కి అప్లై అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సో 10 ఐస్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, ఇదే ఆరిజిన్ అనేది ఇక్కడ సో 10 degrees లో వచ్చి ప్లేస్ అవుతుంది అన్నట్టు. సో ఇలాగా ఆరిజిన్ పాయింట్ లొకేట్ చేయడం కోసం మనం ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు, లేదా ఈ పై నుండి ఈ 2 ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ ఎక్స్ అండ్ వై వాల్యూ యూస్ చేసి ఆరిజిన్ పాయింట్ చూపించవచ్చు, లేదా రేడియస్ అండ్ యాంగిల్ వాల్యూ చూపించి ఇక్కడ మనం ఆరిజిన్ పాయింట్ అయితే చూపించవచ్చు అన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇది అప్లై అయిపోతుంది. అయితే ఇక్కడ నేను 360 degrees లో ఫిల్ చేయాలి అనుకుంటున్నాను. సో కాబట్టి ఇక్కడ సో 20 అనేది తీసేసి డైరెక్ట్ గా 360 అనేది ఇచ్చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఇక్కడ నేను ఈక్వల్ స్పేసింగ్ అనేది తీసుకొని ఇక్కడ 360 అయితే ఇస్తున్నాను, ఎందుకంటే 360 degrees లో ఫిల్ అవ్వాలి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు డైరెక్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగ డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సో చూడండి డైరెక్షన్ అయితే చేంజ్ అయిపోతుంది. సో ఇలాగే మీరు డైరెక్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే చూడండి అప్లై అయిపోయి ఇవి సో కంప్లీట్ గా 15 నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ విత్ 360 degrees ఫిల్లింగ్ యాంగిల్ తో క్రియేట్ అయిపోయినాయి అన్నట్టు. సో ఇలాగే ఇక్కడ ప్యాటర్న్ ఆప్షన్స్ అయితే యూజ్ చేయొచ్చు అన్నట్టు. సో ఇది వ్యూవర్స్ మిర్రర్ ఎంటిటీస్ అలాగే స్కెచ్ ప్యాటర్న్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.